ప్రేమించడం అధికముగా ఆరాధించింది.
ప్రేమించేదం అధికముగా ఆరాధించు నా శక్తితో అధికముగా ఆరాధించు నా శక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో
యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసు నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా, యేసయ్యా,
విసిరే కిరటాన కలల కరతెలచిన కలలు నన్ను మోసినావా కలల కరతెలచినావా కలలు నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. భక్తుడు చెప్తూ ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, ఘోర ధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోను సితారతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోను పెళ్ళిన గ్రోవులతోను ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను దేనితో స్తుతించాలి? ఎక్కడ స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలి? ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేని బట్టి స్తుతించాలి? ఆయన పరాక్రమ కార్యమును బట్టి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన్ని స్తుతించాలి. దేనితో స్తుతించాలి? స్వరమండలంతో, సితారాతో, తంబురుతో, నాట్యంతో, తంతివాద్యములతో, పిల్లని గురువుతో, మురుగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో. ఎవరెవరు స్తుతించాలి? సకల ప్రాణులు స్తుతించుతుగా. ప్రార్థన 2 వాక్యము 3 పరిశుద్ధత. 1 ప్రార్థన, వాక్యం, ఈ 3 గురించి ప్రాకులాడడం. ఈ 3 ఉంటే స్తుతి వస్తుంది ఆటోమేటిక్గా. పరిశుద్ధత ఉన్నవాడు నోటప్పుడు స్తుతి స్తోత్రం. నాకు 140వ కీర్తన దగ్గర నుంచి అండి నేను ఎన్నిసార్లు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఏం ప్రార్థన తక్కువ అయిపోయినాడు. ప్రభుని ఏమని స్తుతిస్తున్నాను? స్తుతి స్తోత్రం. ఎవరు ఏమనుకున్నా అనుకొని మనకు పర్వాలేదు. ఇదేంటి కారణం చెప్పాలి కదా, కారణం లేకుండా ఏం చెప్తున్నాడు? స్థుతిలేంటి అని చెప్పేసి అనుకోను కనుక గాక భగవంతుడు నాకు ఇచ్చినటువంటి స్తుతి స్తోత్రం. ప్రభు నీకు స్తోత్రం 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 స్తోత్రం. మనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎదుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అదేనండి ఆ స్థుతే మనల్ని బలపరిచేది, నీ పరిస్థితులు మార్చేది, నిన్ను ఉజ్జీవింపజేసేది, నీకు గురి ఇచ్చేది.
తనువును తన పరువును